క్రైస్తులో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయం మందు వాక్యధానముతో ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించారా? ఆ రీతిగా ప్రారంభించిన మనకు ఈ యొక్క దిన దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటాం ప్రియులారా. మరి మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించలాగున, మీ యొక్క అవసరతలు తీర్చేలాగున నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ చరణము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఏ ఇద్దరి మధ్యలో వారి ఆత్మీయులైన సహోదరులైనా ఎవరైనా సరే భేదాభిప్రాయాలు రాకమాన ప్రిల్లరా. ఆ పరిస్థితుల్లో నిన్ను ఒంటరి చేశారా? అందరూ నిన్ను పక్కన పెట్టేశారా? అందరూ ఒక్కటై నిన్ను మాత్రమే వేరు చేసి చూస్తూ ఉన్నారా? ఈ అనుభవము నీ వారి మధ్యలోనే నీవు అనుభవిస్తూ ఉంటే ఎందుకు ఈ బ్రతుకు అని అనుకుంటూ ఉన్నావా? ఏసే అంటూ ఉన్నారు, అలా భేదాభిప్రాయాలు కలుగు చేసే వారికి శ్రమ. అవును ప్రిల్లరా, ఎవరి వలన నీవు బాధపడుతూ ఉన్నావో, ఎవరి వలన భేదాభిప్రాయాలు కలుగుతున్నాయో వారికి శ్రమ అని దేవాతి దేవుడు అంటూ ఉన్నారు. గుండె చెదిరిన అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, నమ్మకంగా నీవు ఉన్నప్పటికీ నీపై నిందలు రావడం, నమ్మకమైన వారు అనుకునే వారి చేత నీవు నిందించబడటం, ఏదేమైనా బలమైన నొప్పి బాధ నీవు అనుభవిస్తూ ఉంటే నీవు గుండె చెదిరిన వ్యక్తివే. దేవుడు ఈరోజు నీతోనే వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియులారా. నిన్ను ఆ ప్రభు బాగు చేస్తానని, నీ గాయంలో కట్టువాడను నేనే అని అంటూ ఉన్నారు. ఆమేన్. గుండె చెదిరిన హృదయముతో ఏ కన్నీటితో నువ్వు ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తూ ఉన్నావో, ఆయన సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నావో, నువ్వెంత బాధపడ్డావో అంత ఆదరణ దేవుని యొద్ద నుండి నీవు అనుభవించబోతున్నా ప్రియులారా. బాధలు శ్రమలు అనుభవిస్తున్న మనము ఎంతో ధన్యులము, అదృష్టవంతులము. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారి యొక్క వరుస క్రమంలో మొదటి స్థానం నీదే గనుక ఈరోజు అనుభవించే బాధకు నువ్వెంతైతే నలిగిపోతున్నావో అంత రెట్టింపు ఆనందాన్ని ఈ భూలోకంలో పరలోకంలో దేవాతి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా నీకు ఆనంద తైలాన్ని ఇస్తానంటూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. నిందలకు గుర్తుగా ఉన్న బూడిదకు బదులుగా ఘనతకు గుర్తుగా ఉన్న పూదండను దేవాతి దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. నిజముగా దేవునికి మొరపెడుతున్న మనకు ఎన్నో అద్భుతమైన బహుమానాలు ఆయన ఎద్దు నుండి మనం పొందుకోబోతూ ఉన్నాం ప్రియులరా. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకోండి. పేతురు భక్తుడు సెలవిస్తున్న రీతిగా ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను గనుక ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు ధైర్యం తెచ్చుకోండి, నిందలు కలిగినప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దాన ఫలం నిశ్చయముగా నీవు అనుభవించదు కాక. ఆమేన్. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయమందు మా అందరి నిమిత్తం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని, గాయములు కట్టువాడను నేనే అనని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీకు వందనాలయ్యా. అవునయ్యా, ఎంతమంది గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో వారు బాగు చేయవడం నీవే, వారి గాయములు కట్టువాడము నీవే అయ్యా. మీ ప్రియ బిడ్డలందరికీ నెమ్మదిని దయచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాం. ఇది మొదలుకొని నీ చేపట్టి నడిచే అనుభవము, నీ అరచేతుల్లోకి వచ్చే అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారి జీవితంలో కలుగుతున్న పోరాటాలు, యుద్ధాలు ఆగిపోను గాక, అవమానాలు, నిందలు ఘనతగా మారును గాక. నీ బిడ్డలందరి జీవితంలో కలుగుతున్న ఆటంకాల నుండి విడిపించి వారు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ దీవించండి అయ్యా. కోర్టు కేసెస్, భూతగాదాలు కొట్టివేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానం కలుగును గాక. ఎవరి కుటుంబాల్లో ఇంకా నువ్వు రక్షణ మారు మనసు లేని కుటుంబాలుగా ఉంటూ ఉన్నాయో అటు వారిని రక్షించండి అయ్యా. వారిని బట్టి చింతిస్తున్న వ్యక్తులకు సమాధానం కలుగును గాక. వ్యసనాలకు బానిసైన వారికి విడుదల కలుగును గాక. నీ సాక్షిగా లేవనెత్తండి అయ్యా. వివాహం కాని వారికి వివాహం జరుగును గాక. గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక. వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి అయ్యా. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి అయ్యా. నిర్మాణంలో ఉన్న ఇల్లులు కంప్లీట్ అయ్యేంత వరకు మీ సహాయాన్ని అందించండి అయ్యా. ఆకాశపు ద్వారాలు తెరిచి ఆశీర్వదించండి.
ప్రతి చేతి పనిని వారి బిజినెస్ను ఆశీర్వదించును గాక. వాతావరణ మార్పుల వల్ల కలుగు రోగములను, శారీరక బలహీనతలను, మానసిక సమస్యలను బాగు చేయండి అయ్యా. ఆత్మీయంగా బలపరచండి తండ్రి. జ్ఞానం లేని వారికి జ్ఞానంను దయచేయండి. మీ ప్రియ బిడ్డల యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఆశీర్వదించండి అయ్యా. స్వార్థ అందని స్థలాలలో స్వార్థ చేటుకు కృప చూపించండి. ఈ దినము బర్త్డే, మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి జీవితంలో నెమ్మదిని కలుగు చేయండి అయ్యా. ఈ వాగ్దానం నెరవేర్పు ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో జరిగించి ఆశీర్వదించమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.